గౌరవ మంత్రివర్యులు మొన్న ఇచ్చిన ప్రెస్ మీట్ లో గణేష్ అనే వ్యక్తి 23 కంప్లైంట్లు పెట్టి అధికారులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అని మంత్రివర్యులు చెప్పడం అది చాలా బాధాకరం అనిపించింది. నేనైతే అన్ని కేసులు అయితే పెట్టలేదు. ఆయనకి అధికారులు తప్పు జావా పట్టించారని నేను అనుకుంటున్నాను. నేను పెట్టింది అయితే ఒకటే కేసు. ఆ కేసుకు కూడా కారణం ఏంటంటే మచిలీపట్నంలో రోడ్డు మీద తిరుగుతున్న ఆవులన్నీ తీసుకెళ్లి మార్కెట్ యార్డ్లో బంధించినందుకు గాను ఒక్కొక్క ఆవుకి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఒకసారి 1250 రూపాయలు, ఒకసారి 1000 రూపాయలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు వసూలు చేసిన డబ్బులు మన మున్సిపల్ ట్రెజరీలో డిపాజిట్ చేయకుండా అధికారుల అకౌంట్లో వేసుకుంటున్నారు. 1 రూపాయి కూడా ఇవాళ వరకు 30 లక్షల పైసలకు డబ్బులు వసూలు అయినా సరే ఇవాళ వరకు 1 రూపాయి జమ చేయలేదు. మున్సిపల్ ట్రెజరీలో జమ చేయలేదనే ఉద్దేశం మీద నేను ఆర్టీఐలు కూడా వేయడం జరిగింది. మార్కెట్ యార్డ్లో పెడుతున్న ఆవులు ఎవరు ఆధ్వర్యంలో పెడుతున్నారు, మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకుంటున్నారా లేదంటే ఇంకెవరికైనా రెజల్యూషన్స్ పాస్ చేశారా అని చెప్పేసి నేను ఆర్టీఐలో అడగడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళు ఒకటే ఇచ్చారు. నా దగ్గర ఇప్పుడు అన్ని రిజిస్టర్డ్ ఆర్టీఐలో ఇచ్చిన రిపోర్ట్లే ఉన్నాయి. బృందావన్ క్యాటిల్ ప్రొటెక్షన్ కమిటీ అనే వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. మీరు అడిగిన ప్రశ్నలకి ఏది మాకు సంబంధం లేదు. మీరు అడిగిన ప్రశ్న అనేది బృందావన్ క్యాటిల్ ప్రొటెక్షన్ దే బాధ్యత అని చెప్పేసి అని ఎండార్స్మెంట్ ఇచ్చారు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు. సో దాని మీద నేను ఫస్ట్ అప్పీల్ కేసి బృందావన్ క్యాటిల్ ప్రొటెక్షన్ కమిటీ ఎవరో, అది రిజిస్టర్డా అన్రిజిస్టర్డా, మీరు వాట్ వాజ్ దర్ ఆథరైజేషన్ గివెన్ టు బృందావన్ క్యాటిల్ ప్రొటెక్షన్ కమిటీ బై మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అని నేను అడిగితే ఊహాగానాల ప్రశ్నలకు సమాధానాలు ఉండవని చెప్పేసి మళ్ళీ దానికి ఎండార్స్మెంట్ ఇచ్చారు. అంటే దీన్ని బట్టి మచిలీపట్నం మున్సిపాలిటీ వాళ్ళు మచిలీపట్నంలో పాడి రైతుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం భారీ ఎత్తున చేసి రైతుల దగ్గర నుంచి డబ్బులు అన్యాయంగా లూటీ చేశారు. నిన్న కాక మొన్న 5 రోజుల కిందట దగ్గర 40-60 వేల రూపాయలు వసూలు చేశారు ఒక్క రోజులోనే. ఇక్కడి నుంచి ఆవులు బయటికి తరలిచ్చేస్తామని చెప్పేసి బెదిరించగానే వెంటనే రైతులందరూ వెళ్ళి మా వస్తువులు పోతున్నాయి అనే ఉద్దేశం వేరే ఊరు తరలిచ్చేస్తే తెచ్చుకోవడం కష్టం అని చెప్పేసి అని ఆవుల్ని మళ్ళీ డబ్బులు కట్టి విడిపించుకోవడం జరుగుతుంది. ఇంకోటి మంత్రివర్యులు ఇంకోటి అన్నారు, ఆవుల వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి, చేతులు కాళ్ళు ఇరిగిపోతున్నాయి అని చెప్పేసి మంత్రివర్యులు చెప్తున్నారు. డెఫినెట్ గా మేము దానికి ఒప్పుకున్నాం. ఆవుల వల్ల కన్నా గేదెల వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి అని చెప్పేసి మంత్రి గారికి నేను కూడా చెప్పడం జరిగింది. గేదెలు రోడ్డు మీద తిరిగితే ఆ బాధ్యత మేము కూడా తీసుకుంటామని కూడా చెప్పాం. గేదెలు అనేది కమర్షియల్ యాక్టివిటీ, ఆవులు అనేది కమర్షియల్ యాక్టివిటీ కాదు. ఆవులు కేవలం మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆవులు పెంచాలి, ఇంటికి ఒక ఆవు ఉండాలనే సిద్ధాంతం ప్రకారం ఆవు మీద ఎవరు పాడి వ్యాపారం చేసుకున్న పరిస్థితి ఆవుల మీద లేదు. ఓన్లీ గేదెల మీదే వ్యాపారం చేసుకుంటున్నారు. మీరు ఆ గేదెలు ఆవులు ఎక్కడ, గేదెలు అనేది రోడ్ల మీద కనిపించవు. అది మేతకెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడే గేదెలు కనిపిస్తాయి తప్పించి మిగతా సమయంలో గేదెలు కనిపించడం అనేది చాలా తక్కువ. కావున ఆవుల మీద కొంచెం దయతలచాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి మంత్రివర్యులను కోరుకుంటున్నాం. ఇంకోటి ఆవుల వల్ల యాక్సిడెంట్లు అవుతుంది అనేది చాలా తక్కువ. ఇంకోటి గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్యులకు తెలియజేసుకునేది ఏంటంటే ఆవుల కన్నా మద్యం తాగి మద్యం మొత్తులో యాక్సిడెంట్లు అయినవి చాలా ఉన్నాయి. చాలా కుటుంబాలు రోడ్డు మీద పడిపోయే పరిస్థితి. బందర్లో ఆవులని నిషేధించేదానికన్నా మద్యపానం నిషేధించడం చాలా అవసరం అని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి తెలియజేసుకుంటాం. ఈ ప్రెస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఆవుల్ని మన అనాదిగా మొక్కల మీద ఉంది. ఆవుకి మనం సేవ చేసుకోవాలి తప్పించి పూజలు అవసరం కాదు. ఆవుకి గో సేవ చేసుకోమని చెప్పి గో పూజ చేయమని ఎక్కడ ఏ ధర్మంలో లేదు. కావున ఆవుల్ని ఇక్కడి నుంచి తరలించే కార్యక్రమం కొంచెం అరికట్టాలని చెప్పేసి అవకాశం ఉంటే మేజర్ కారణం ఏదైతే ఉందో రోడ్లు పట్టక కారణం మద్యం సేవించి యాక్సిడెంట్లు అయ్యి కుటుంబాలు అలా ఫ్యామిలీలు మొత్తం చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అది మన రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా మన రాష్ట్రం మన బందరు కూడా ఉంది దాంట్లో. కావున మంత్రివర్యుల్ని ఆ మద్యపాన నిషేధం మీద కొంచెం అవకాశం ఉంటే దాని మీద చూడమని చెప్పేసి మంత్రివర్యుల్ని కోరుకుంటున్నాం. ఇంకోటి, ఈ ఆవులు ఉండటం అనేది మచిలీపట్నం ఇప్పుడుది కాదండి, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆవులు రోడ్డు మీద ఉండడం జరిగింది. ఇది కొత్త ఏం కాదు. కావున మంత్రి గారిని అది కూడా కొంచెం, ఇంకోటి ఆడి స్థానంలోకి మనం వెళ్ళిన తప్పించి మన స్థానంలోకి అయ్యి రాలేదు, అది కూడా కొంచెం గమనించి మంత్రివర్యులు దాని మీద కొంచెం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. తర్వాత ఇంకోటి, మన మార్కెట్ యార్డ్లో ఏదైతే మున్సిపాలిటీ వాళ్ళు పెట్టినారో దాంట్లో 80 ఆవుల దాకా చనిపోయినాయి. మేము ఆవులు చనిపోయినప్పుడు మేము గొడవలు చేస్తే మీరు గొడవలు చేస్తారని చెప్పేసి వెంటనే పోలీసులు పంపించడం, మనల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టించే ప్రయత్నం చేశారు.
అంటే ఇక్కడ ప్రశ్నించే పరిస్థితి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. 80 ఆవులు చనిపోయిన దానికి కారణం చెప్పండి, వాళ్ళు చెప్పలా. ఇంకోటి, మాలో ఒక రైతు ఆవు చనిపోయే పరిస్థితిలో ఉంది, లేదంటే దానికి బాగాలేదు, వైద్యం చేయించుకోవడం బందిల దొడ్లో ఉన్నప్పుడే అంటే కనీసం బందిల దొడ్లో వైద్యం చేయించుకుంటే కూడా అవకాశం ఇవ్వాలి. ఆ రైతు మాట్లాడిన వాయిస్ రికార్డింగ్లు అన్ని పూర్తిగా మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. రైతులను అంత ఇబ్బంది పెట్టే కార్యక్రమం మన మచిలీపట్నం మున్సిపాలిటీ కానీ మరి పార్టీ వాళ్ళని అనాలో అనకూడదో కూడా తెలియని పరిస్థితి. మంత్రివర్యులు దాన్ని చాలా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అందువల్ల గౌరవ మంత్రివర్యుల్ని మరోసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆవుల మీద కొంచెం మరీ అంత కఠిన చర్యలు ఆవుల మీద తీసుకునే పరిస్థితి చేయొద్దని. ఇంకోటి, మంత్రివర్యులు గారు ఎలక్షన్ల ముందు పాడి రైతుల సంఘానికి, పాడి రైతులకి ఆర్థిక సహాయం చేస్తానని కూడా చెప్పారు. మేము ఏ రోజు ఆయన గెలిచిన రోజు మేము వెళ్ళి మాకు ఆర్థిక సహాయం చేస్తున్నారు, చేయలేదేంటి అని మేము ఏ రోజు అడగల. పాల కేంద్రం ఇంక మీకు స్థలం కేటాయిస్తా అని చెప్పేసి అని మన జనసేన రామకృష్ణ గారి ఆధ్వర్యంలోనే ఈ సంభాషణ అందరూ సమక్షంలోనే జరిగింది. ఆర్థిక సహాయం చేస్తానది పాల కేంద్రం మీకు తక్షణమే నేను చేసి పెడతానని మాట ఇచ్చినది కొల్లు రవీంద్ర గారు. గెలిచిన తర్వాత నేను చాలాసార్లు అడిగితే అది ఎంత అవ్వదని చెప్పేసి రవీంద్ర గారు చెప్పడం జరిగింది. ఆర్థిక సహాయం మేము ఇవాళకి కూడా మేము ఆయన దగ్గర నుంచి ఏ రోజు ఆశించాల. కావున మంత్రివర్యులు పాడి రైతుల మీద చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇవాళ రైతుకి వచ్చేది ఆ గేదె పాలు అమ్మితే 52 రూపాయలు, కానీ మార్కెట్లో ఉన్నది 80 నుంచి 100 రూపాయలు రేటు. రైతుకు వచ్చేది మాత్రం 52 రూపాయలు. మేత రేట్లు పెరిగిపోతుంది, పాల రేటు అదే పరిస్థితిలో ఉంది. అవకాశం ఉంటే ఆ కేంద్రం పెట్టి ప్రయత్నం ఏమైనా మంత్రివర్యులను కొంచెం దాని మీద దృష్టి పెట్టి పాడి రైతులు కొంచెం ఆదుకోవాలని చెప్పేసి అని మంత్రి గారు తెలియజేయడం జరుగుతుంది. ఇంకోటి, 23 కేసులు అన్నారు. 23 కేసులు నేను పెట్టలేదు, నేను పెట్టింది ఒకటే కేసు. ఆ ఒక్క కేసు కూడా డబ్బులు మున్సిపల్ ఉద్యోగస్తులు, వార్డు సెక్రటరీలు, వార్డు మేస్త్రులు వీళ్ళందరూ వసూలు చేసిన డబ్బులు దుర్వినియోగం చేశారు కాబట్టి నేను ఆ కేసు పెట్టడం జరిగింది. గవర్నమెంట్ యాక్ట్లో గుండు సూది కొన్నా, గుండు సూది ఇచ్చినా సరే ప్రతి దానికి అకౌంటబిలిటీ ఉండాలి. దీంట్లో లక్షలు లూటీ చేసినా సరే అకౌంటబిలిటీ లేదు. ఇదిగోండి మీరు గమనించండి, మున్సిపాలిటీ వాళ్ళు డబ్బులు వసూలు చేస్తే ఇచ్చిన రిసిప్ట్లు ఇవి. దీనికి డేట్ లేదు, స్టాంప్ లేదు, సంతకం. ఇదిగోండి మాగంటి శ్రీనివాస్ మేస్త్రి, వార్డు మేస్త్రి సంతకం. ఇలా ఇదిగోండి వార్డు 11 వార్డు సెక్రటరీ సంతకం. కనీసం వీటికి స్టాంపులు లేవు. ఇలా అన్యాయంగా రైతులు మోసం చేసి డబ్బులు వసూలు చేశారు. మంత్రివర్యులు దీని మీద కొంచెం అవకాశం ఉంటే దీని మీద కొంచెం దృష్టి పెట్టి ఈ కేసుని, అంటే ఏ ఉద్యోగస్తుడు కూడా అన్యాయంగా చేయటానికి లేదని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నారు కాబట్టి దీని మీద కూడా కొంచెం అవకాశం ఉంటే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మంత్రివర్యులను కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. గావో విశ్వస్య మాతరః అంటే గోవు ప్రపంచానికి అందరికీ తల్లి లాంటిది. అలాంటి తల్లిని పండగల పేరుతో చంపుకు తినడం అనేది చట్టరీత్యా నేరమే కాకుండా మహాపాపం కూడా. అలాంటి గోవుల్ని ఈ జిల్లాలో వధ చేయటం, దాన్ని ఆపుతున్న వాళ్ళని, దాన్ని అడ్డుకుంటున్న వాళ్ళ మీద దాడులు చేయడం అనేది చాలా బాధాకరం. 2 సంవత్సరాల క్రితం జిల్లాలో ముఖ్యంగా పెడంలో ఈ గోవధ జరుగుతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని వీడియో సాక్ష్యంతో సహా ఒక వ్యక్తి ముందుకొచ్చి ఆ గోమాతను రక్షించి ఒక ఎఫ్ఐఆర్ చేయడానికి పొద్దునుంచి సాయంత్రం వరకు తిరిగే పరిస్థితి కృష్ణా జిల్లాలో ఉండేది ఒకప్పుడు. ఆ మహానుభావుడు రక్షించిన మహానుభావుడు వల్ల ఈరోజు జిల్లాలో చాలా చోట్ల విచ్చలవిడిగా జరిగే గోవధలు క్రమేపీ తగ్గుతూ వచ్చాయి. ఆ మహానుభావుడి పేరు జన్ను వెంకట గణేష్ గారు. వారికి గో సంరక్షణలో వారికి మద్దతుగా ఉంటామని హిందూ చైతన్య వేదిక తరపున మరియు హిందూ సంఘాల తరపున వారికి మా పూర్తి మద్దతు, సహాయ సహకారాలు వారికి ఉంటాయని సోషల్ మీడియాలో ముస్లిం మత పెద్దలు గోవుల్ని చంపకండి, వధించకండి, వారు పవిత్రంగా భావించే ఖురాన్లో కూడా మనం ఏ దేశంలో నివసిస్తున్నామో ఆ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలి అని రాస్తుంది. దాని ప్రకారంగా
మనం భారతదేశంలో నివసిస్తున్నాం కాబట్టి భారతదేశపు సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉందని వారు పదే పదే సోషల్ మీడియాలో పోస్టులు చేయటం, మత పెద్దలు వారి ప్రార్థనా స్థలాల్లో చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది. వారు పవిత్రంగా భావించే ఖురాన్లో ఉన్న విధంగా కూడా లెక్క చేయకుండా, వారి మత పెద్దలు చెప్తున్నది కూడా లెక్క చేయకుండా కొంతమంది పరమత విద్వేషకారులు మత సామరస్యం దెబ్బతీయాలనే పేరుతో గోహత్యలకు పాల్పడుతున్నారు. మన జన్ను వెంకట గణేష్ లాంటి వాళ్ళు ఇంకా వాళ్ళ టీం అంతా కలిపి అలాంటిని అడ్డుకుంటున్నప్పుడు అవి చాలా ఒక రోజంతా పని పోగొట్టుకుని ప్రాణాలకు తెగించి, ఎందుకంటే ఆ ఏరియాలోకి వెళ్ళాలంటే ఎంత ప్రమాదమో పోలీసు వారిని అడిగితే చెప్తారు, ఇక్కడున్న గోరక్షణను అడిగితే చెప్తారు. అలాంటి ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా వారు వెళ్ళి దాన్ని కాపాడుకుని పోలీసు వారి సహాయంతో కేసులు పెట్టి గోశాలకు తరలిస్తే వెంటనే రాజకీయ పార్టీల నుంచి పోలీసులకి ఫోన్లు చేయటం, అవి తీసుకురావాల్సిందిగా ఒత్తిడి చేయటం, కాదు కూడదంటే రకరకాలుగా వేధించడం స్టార్ట్ చేస్తున్నారు. భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు పట్టించుకోకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని, మత సామరస్యం పాడు చేసేలాగా కొందరి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారికి ఏ రాజకీయ పార్టీ అయినా సపోర్ట్ చేసినట్టయితే రాబోయే ఎన్నికల్లో వారికి రాజకీయ సమాధి కట్టడానికి కూడా గోరక్షకులు వెనకాడరని తెలియజేస్తూ, ఒక గోవు రక్తం పడిన నేల ఎన్ని ప్రార్థనలు, ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు చేసినా, యాగాలు చేసినా ఫలితం ఉండదని చెప్తున్న చోట కూడా మీరు చట్టానికి వ్యతిరేకంగా